అంతే. లాస్ట్ ఓపెన్ చేయి కదా, అదొక్కసారి మాట్లాడాలి. ఇక మనము ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల నెత్తురు తాయినకు జూమ్ చేసుకో ఒకసారి. ఇది మెదక్ సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నటువంటి ఛార్జ్ షీట్. ఇది ప్రజా ఛార్జ్ షీట్ అని చెప్పేసి ఈరోజు వెంకట్రామరెడ్డి పైన ఆయన చేసినటువంటి నేరాలు, ఘోరాలు, అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు అన్నిటి కూడా ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల నెత్తురు తాగిన పాపాల వెంకట్రామరెడ్డిపై ప్రజా ఛార్జ్ షీట్. పాపాల వెంకట్రామరెడ్డి అట, అది భలే ఉంది రైమింగ్. డబ్బును పలుకుబడిని ఉపయోగించి అడ్డదారిలో గ్రూప్ 1 ఆఫీసర్ పొందాడు. మొట్టమొదటి స్టెప్పే డబ్బుతోటే. చిత్తూరు తిరుపతి ఆర్డీఓగా ఉన్నప్పుడు ఎర్రచందన స్మగ్లర్లతో చేతులు కలిపి ఆస్తులు కూడబెట్టుకున్నాడు. అసలు దందా స్టార్ట్ అయింది. అక్కడేమో డబ్బుతోటి అధికారులకు వచ్చిండు, అంటే గ్రూప్ 1 పదవి పొందిండు. ఇక డబ్బు సంపాదించడం ఎర్రచందనతో స్టార్ట్ అయింది. ఆనాటి చంద్రబాబు నాయుడు హయాంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. చంద్రబాబు సొంత కాన్స్టిట్యున్సీలనే అవకతవకలకు పాల్పడ్డాడంటే ఏమనాలి? టీడీపీ ప్రభుత్వం పోయాక కాంగ్రెస్ నాయకుల వంచన చేరి ఐఏఎస్గా ప్రమోషన్ తెచ్చుకుని హుడా సెక్రటరీ అయ్యాడు. గ్రేటే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్ని కాంట్రాక్టులకు అనుగుణంగా వంకర్లు తిప్పి రాజకీయ నాయకులకు కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చి వారిని కమిషన్లు తీసుకున్నాడు. మనం చేస్తే గట్టిగా ఉన్నది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మీద అవుతున్నటువంటి 99% 100% యాక్సిడెంట్లు అన్నిటికీ ఇలా వెంకట్రామరెడ్డి కారణం. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా భూసేకరణ చేసి రైతుల పొట్ట కొట్టాడు. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు కబ్జాలు చేశాడు. ఓహోహో, ఈ రాజపుష్ప ఎదగడానికి కారణం ఇదా? అమ్మ, ఈ చాలా ఉన్నారు నువ్వు, నాకు అమ్మో మామూలు కాదు. హుడా సెక్రటరీ పదవిని వాడుకొని తన కుటుంబ సభ్యులతో రాజపుష్ప అనే రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించి అడ్డగోలుగా వెంచలకు పర్మిషన్లు ఇచ్చుకున్నాడు. అవును, నీది తినాలి నాది తినాలి. బాబా ప్లస్ ఆయన హుడా సెక్రటరీ ఉన్నాడు. హుడా సెక్రటరీ ఆయనే పర్మిషన్ ఇచ్చే కదా, ఆయనే. కాబట్టి అసలు విషయం ఏంటంటే ఇది చాలా పెద్ద వర్డ్. ఇది ఆ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి ఆ నిర్మాణం కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా భూసేకరణ చేసి రైతుల పొట్ట కొట్టాడు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు కబ్జాలు చేశాడు. హుడా సెక్రటరీ పదవిని వాడుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి రాజపుష్ప అనే రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించి అడ్డగోలుగా వెంచర్ పర్మిషించుకున్నాడు. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఇగో ఎంత దుర్మార్గుడు. ఇలాంటి మనం గెలిపించుకుంటామా? మెదక్ ప్రజలారా, మీకు సోయున్నోళ్ళు, మీకు చరిత్ర ఉంది. మెదక్ అంటేనే ఒక పోరాటాల చరిత్ర ఉన్నటువంటి గడ్డ మెదక్. వాస్తవంగా ఇలాంటి లుచ్చాలు లఫంగాలను ఈరోజు తిరస్కరిస్తారు అనేటువంటి విషయంలో మీకు క్లారిటీ ఉండాలనేది ఈరోజు చెప్తాను. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ని తన స్వార్థ 100 ఎకరాల భూములను కబ్జా చేయడానికి వాడుకున్నాడు. అసలు ఈయన మీద ఎందుకు జరుగుతున్నది ఎంక్వైరీ ఇంతవరకు తెలియట్లే. అదేవిధంగా ఏపీఎస్సీ ఇటు కూడా వచ్చింది, మళ్ళీ అటు పోయింది. ఔటర్ రింగ్ రోడ్డు పోయింది, హుడా సెక్రటరీ పోయింది, అన్నీ పోయినాయి. అక్కడ 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అక్కడ రాజ్ పుష్ప అనేటువంటి ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చిండు. నెక్స్ట్, ఏపీఎస్సీ చైర్మన్గా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఈయన హయాంలో వచ్చిన అర్హత లేని ఆఫీసర్ల వల్ల తెలంగాణకు తీరని నష్టం జరిగిందనేది చరిత్ర చెబుతున్నది సత్యం. బాబా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి దొంగ ఆయన. వచ్చిందే గ్రూప్ 1 ఉద్యోగం, ఆయన డబ్బులు ఇట్టొచ్చు కాబట్టి ఏపీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల స్కామ్ నుండి తప్పించుకోవడానికి కొన్ని నెలలు యూపీఎస్సీకి బదిలీ పెట్టుకున్నాడు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏపీఎస్సీ సంస్థ చేపట్టిన చిత్తూరు వాటర్ ప్రాజెక్టుకు సీఈఓగా నియమింపబడిండు. చిత్తూరు వాటర్ ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయల కమిషన్లు తిన్నాడు. దీనిని స్వయాన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆరోపణలు చేశాడట. బాబా అలాంటి దొంగను తీసుకొచ్చి మళ్ళా సిద్దిపేట కలెక్టర్ చేసి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, గౌరెల్లి ప్రాజెక్టుల కోసం 50,000 ఎకరాలను బలవంతంగా గుంజుకున్నాడు. నిర్వాసితులకు 15% కమిషన్ తీసుకొని చెక్కులు ఇచ్చాడు. కమిషన్లు ఇవన్నీ రైతుల పరిహారం పందికొక్కులా మెక్కిండు. అబ్బాబా, రైతులు పాపం తమ జీవితాలను పాపం ఒక ఊరు అంటే ఒక సెంటిమెంట్ అది. అలాంటి దాన్ని వదులుకున్నప్పుడు కనీసం వాళ్ళకి డబ్బులు అన్నీ ఇవ్వాలి కదా, R&R ప్యాకేజ్ ఇవ్వాలి కదా. దాన్ని కూడా ఈరోజు మింగిండు. అంటే ఈ దొంగను ఎట్లా నమ్ముతున్నారో నాకు అర్థం కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా టికెట్ ఇచ్చిందో అర్థం కాదు పరిస్థితి. పైసలు ఉన్నాయి కదా. వేములఘాట్ రైతుల పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాడు. సిద్దిపేట మెదక్ రైతులపై పలుమార్లు లాఠీచార్జ్ చేయించాడు. కలెక్టర్ అధికారులను దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం పోలీసు వాహనాలు డబ్బు తరలించాడు.
ఇంకా ఉన్నాయి. కలెక్టర్ అనే సోయి మర్చిపోయి కేసీఆర్ కు బానిసలాగా పనిచేసి ప్రజల్లో తిప్పలు పెట్టి కేసీఆర్ హరీష్లకు దోషిపెట్టి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ టికెట్ కోసం పార్టీ ఫండ్ 100 కోట్లతో పాటు ఎన్నికల్లో పంచడానికి 100 కోట్లు హరీష్ రావుకు ముట్టయిప్పాడు. ప్రభుత్వ భూములతో పాటు ప్రజల ఆస్తులను లూటీ చేసి కేసీఆర్ హరీష్ రావులకు పంచి తాను దోచుకున్న వెంకట్రామరెడ్డిని ఓడించకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తాన్ని వెంచర్లు చేసి గజం చొప్పున అమ్మేస్తాడు. బాబా ఏం చరిత్ర నాయన ఎవరు రాసినా కానీ మొక్కాలే దండం. ఇంత చరిత్ర ఇంత ఘోరాతి ఘోర చరిత్ర తీసి నేను పెట్టారు కదా, నిజంగా కూడా గ్రేట్, మామూలు విషయం కాదు. ఇక అసలు విషయం వచ్చినట్టయితే ఇక మెదక్లో ఇక ఈయన 100 కోట్లు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి నువ్వు మొత్తం అది చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఈయన పైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా ప్రజలను ఈరోజు మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈయనను ఇమీడియట్గా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతాను. ఒకటి. రెండోది చెప్పు. ఈసీ సుమోటోగా తీసుకోవాలి. ఎస్. ఈరోజు ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు. ఒకరు రఘునందన్ బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు, ఒకరు కాంగ్రెస్ నుంచి వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు, నీలమధు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు పైన నీలమధు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి. అవును. సో ఇద్దరు బీఆర్ఎస్ కదా అప్పుడు. సో ఇదంతా ఒక కుమ్మక్కు రాజకీయం నడుస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక కుమ్మక్కు రాజకీయం నడుస్తుంది. ఇలాంటి నీచుని గెలిపించుకోవడానికి హరీష్ రావు లాంటి వాళ్ళు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఇప్పటికైనా ఇలాంటి దొంగలను ఓట్లేదని చెప్పేసి హరీష్ రావు చెప్పాలి. అండ్ మరో రేపు మాప కేసీఆర్ కూడా వస్తున్నాడు ప్రచారానికి. పాపాల వెంకటరామరెడ్డి మామూలు పేరు లేదు అసలు. రాష్ట్రంలో ఎవరో నిజంగా బాగా రాశారు పాపాల వెంకటరామరెడ్డి అని. ఇంకొక వీడియో చూద్దాం. ఇది ఏపీకి సంబంధించిన అంశం, దీనిపైన మాట్లాడాలి. ఎందుకంటే నేను నిన్న అనుకోకుండా మొబైల్ చూస్తున్న క్రమంలో ఇది కనబడ్డది. అసలు ఏపీ రాజకీయాలు ఎంత దిగజారుడుగా ఉన్నాయి అనేది దీని నుంచి మనం చెప్పొచ్చు వాస్తవంగా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్ళకు వెళ్ళి వారికి మోకరిల్లి మరి వీరు వైఎస్ఆర్ వారసునా, ఆ చంద్రబాబుకు వారసునా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్ళకు వెళ్ళి వారికి మోకరిల్లి మరి వీరు వైఎస్ఆర్ వారసునా, ఆ చంద్రబాబుకు వారసునా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్ళకు వెళ్ళి ఇక్కడ తన సొంత చెల్లె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో ఈ ఫోటోలే పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు మోకరిల్లిందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా వాస్తవంగా నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావద్దు అనుకున్నాను, కానీ ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే, సొంత చెల్ల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉంటే ఈరోజు అలా ఎంత పెద్ద మీనింగ్ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కాదన్న, అది ఆమెని అసాసినేట్ చేసినట్టు. సొంత తండ్రిని, సొంత తల్లిని, తండ్రిని కాదు తల్లిని అంటే